హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఐక్యూ అకాడమీ. ఈరోజు సెషన్లో మనం జామెట్రీకి సంబంధించిన సెషన్ అనేది చేయబోతున్నాం. జామెట్రీలో మనకు 2 చాప్టర్స్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంది జామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందులో ఫస్ట్గా సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ చేయబోతున్నాము. జామెట్రీలో సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్ అంటే ఏమి, అసలు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎప్పుడు అంటాం అనే కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వాట్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్? సో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది మనకు సిమిలర్ ట్రయాంగిల్ పైన ఒక క్వశ్చన్ అనేది. సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. సో జామెట్రీ సిమిలర్ ట్రయాంగిల్స్ అని వేటిని అంటాం? 2 ట్రయాంగిల్స్ ను సిమిలర్ అని ఎప్పుడు అంటాం? సిమిలర్, కాంగ్రుయెంట్ అనేటి 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. కాంగ్రుయెంట్ ఎప్పుడు అంటామంటే సేమ్ సైజు సేమ్ షేప్ ఉంటే కాంగ్రుయెంట్ అంటారు. మనం కాంగ్రుయెన్సీస్ కూడా చూసింటాము. ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఆర్హెచ్ఎస్ అనే ప్రాపర్టీస్ ద్వారా కాంగ్రుయెన్సీ ప్రూవ్ చేయొచ్చు మనం. కాంగ్రుయెన్సీ అంటే కాంగ్రుయెన్సీ అంటే సేమ్ సైజ్ సేమ్ షేప్ ఉంటాయి. అంటే 3 సైడ్స్ ఈక్వల్ కానీ 2 సైడ్స్ ఈక్వల్, ఒక యాంగిల్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్, 2 యాంగిల్స్ ఒక సైడ్ లేదా రైట్ యాంగిల్, హైపోటెనస్ అండ్ సైడ్ ఈక్వల్ ఉంటాయి. వీటి నుంచి మనం కాంగ్రుయెన్సీ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయొచ్చు. కానీ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎలా ప్రూవ్ చేయాలి? 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఎప్పుడు అంటాము అంటే ఇవి 2 కండిషన్స్ ను సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఈజ్ రేషియో ఆఫ్ దేర్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. సైడ్స్ ఎలా ఉండాలి? ప్రపోర్షన్ లో ఉండాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం, సెకండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ అనుకుందాం. వీటి రేషియో ప్రపోర్షన్ లో ఎలా ఉండాలంటే ఏబి అనే సైడ్ ఫస్ట్ది తీసుకుంటే ఇక్కడ పిక్యూ ఈ రేషియో ఎంత ఉందో బీసీ క్యూఆర్ రేషియో అంతే ఉండాలి. అలాగే ఏసీపీఆర్ రేషియో అంతే ఉండాలి. ఏబి పిక్యూ రేషియో ఎంత ఉందో బీసీ క్యూఆర్ రేషియో అంతే ఉండాలి. అలాగే ఏసీపీఆర్ రేషియో అంతే ఉండాలి. ఇలా రేషియోస్ ఈక్వల్ ఉంటే వాటిని ఏమంటారంటే ప్రపోర్షన్ అంటారు. ఇలా ప్రపోర్షన్ లో ఉండాలి. సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ఎలా ఉండాలి? ఖచ్చితంగా ప్రపోర్షన్ లో ఉండాలి. అండ్ ఇంకో కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏం ఈక్వల్ గా ఉండాలి? కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి అండ్ రేషియోస్ కూడా ఎలా ఉండాలి? ప్రపోర్షన్ లో ఉండాలి. ఈ 2 కండిషన్స్ ను సాటిస్ఫై చేస్తే ఆ ట్రయాంగిల్ మనం ఏమంటామంటే ఆ ట్రయాంగిల్స్ ను సిమిలర్ ట్రయాంగిల్స్ అని పిలుస్తాం. సో సిమిలర్ ట్రయాంగిల్ పైన క్వశ్చన్స్ ఎటువంటి అడుగుతాడు అనేది చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. Triangle ABC is similar to triangle XYZ and AB is equal to 3 centimeters, BC is equal to 5 centimeters, comma XY is equal to 4.5 centimeters. Then find. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలి, సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఎలా వాడుకోవాలనేది చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి ఉందంట, ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ. XYZ అనే ట్రయాంగిల్ కు సిమిలర్ గా ఉందంటే ఏబిసి అనే ట్రయాంగిల్. దీంట్లో ఏమేమి ఇచ్చాడు అనేది చూడండి. ఏబి 3 సెంటీమీటర్స్, BC 5 centimeters, XY 4.5 centimeters అయితే ఫైండ్ YZ అన్నాడు. ఇది కనుక్కోవాలి. సో సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్టే మనకు 2 ట్రయాంగిల్స్ ను సిమిలర్ అని ఎప్పుడు అంటాం మనం? రేషియో ఆఫ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. దాన్నే ప్రపోర్షన్ అంటారు. సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్తాం. సో సైడ్స్ ప్రపోర్షన్ లో ఎప్పుడు ఉంటాయంటే అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ సైడ్ ఏముంది ఇక్కడ?
మనకు తెలిసింది ఏబి డివైడెడ్ బై XY ఇజ్ ఈక్వల్ టు బీసీ డివైడెడ్ బై YZ. ఇందులోంచి మనం YZ కనుక్కోవాలి. ఏబి 3 సెంటీమీటర్స్, XY 4.5 సెంటీమీటర్స్, బీసీ 5 సెంటీమీటర్స్ డివైడెడ్ బై YZ. ఇక క్రాస్ మల్టిప్లై చేస్తే 3YZ ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4.5 అవుతుంది. సో YZ ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4.5 డివైడెడ్ బై 3. సో 3తో క్యాన్సిల్ చేస్తే 1.5 ఇంటూ 5, 15 5s are 75. సో ది ఆన్సర్ ఈజ్ 7.5 సెంటీమీటర్స్. సింపుల్. రేషియోస్ తీసుకోవాలి. 3/4.5 ఇజ్ ఈక్వల్ టు 5 ఇది తెలియదు x. సో 3/4.5 ఇజ్ ఈక్వల్ టు 5/x అయినా పెట్టుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన x వాల్యూ వస్తుంది. సో డైరెక్ట్గా చేయడం నేర్చుకోవాలి క్యాల్కులేషన్ ఫాస్ట్గా. ఇంకా ఫాస్ట్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే 3 1.5 4.5, 5 1.5 7.5 డైరెక్ట్ చూస్తూనే చెప్తారు. 3 ఇంటూ 1.5 is 4.5. సో 5 ఇంటూ 1.5 is 7.5 అని చెప్పేసేయచ్చు. ఇంకో క్వశ్చన్ ఇస్తాను చూడండి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అండ్ AB is equal to 6 centimeters, BC is equal to 8 centimeters and QR is equal to 4 centimeters. Find PQ. ఇంతకుముందు ప్రాబ్లం లాంటిదే సేమ్. ట్రై చేయండి. ఎలా చేయాలి? రేషియోస్ తీసుకోవాలి. PQ డివైడెడ్ బై లేదా AB డివైడెడ్ బై PQ. ఫస్ట్ సైడ్ AB ఉంది కాబట్టి AB డివైడెడ్ బై PQ ఇజ్ ఈక్వల్ టు BC డివైడెడ్ బై QR. ఇంకా మిగతా మన దగ్గర లేవు కాబట్టి ఇవి చాలు. AB 6 సెంటీమీటర్స్, PQ తెలీదు, BC 8 సెంటీమీటర్స్, QR 4 సెంటీమీటర్స్. 4 1s are 4 2s are క్యాన్సిల్ పోతే క్రాస్ మల్టిప్లై చేస్తే 2PQ ఇజ్ ఈక్వల్ టు 6, 2 1s are 2 3s are క్యాన్సిల్ పోతే PQ ఇజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఈ విధంగా మనం సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఏదైనా మిస్ అయిన సైడ్ ను మనం ఈజీగా కనుక్కోవచ్చు. దీంట్లో ఎక్స్లు వైలులో ఇచ్చినా కూడా, వేరియబుల్స్ లో ఇచ్చినా కూడా ఇదే విధంగా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించి. సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే, ఇదొక ట్రయాంగిల్ ఇదొక ట్రయాంగిల్, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే సైడ్స్ రేషియో తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సైడ్ ఏ అనుకుందాం, ఇక్కడ సైడ్ బి అనుకుందాం. సైడ్స్ రేషియో A:B అని తీసుకుంటే దెన్ పెరిమీటర్స్ రేషియో ఏమవుతుంది? సో పెరిమీటర్స్ రేషియో ఏమవుతుందంటే సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయో పెరిమీటర్స్ కూడా అవే రేషియోలో ఉంటుంది. సేమ్ A:B రేషియో. సైడ్స్ ఏ రేషియోలో ఉంటే పెరిమీటర్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి. అలాగే ఆల్టిట్యూడ్స్ అంటే హైట్, ఆల్టిట్యూడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి. దీని మధ్యలో ఉండే హైట్ ఉంది కదా, ఇది ఈ ఆల్టిట్యూడ్, ఈ ఆల్టిట్యూడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి. సో సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయో పెరిమీటర్స్ అవే రేషియో, ఆల్టిట్యూడ్స్ అవే రేషియో. కానీ ఏరియాస్ మాత్రం మారిపోతాయి. ఏరియాస్ రేషియో ఏమవుతాయంటే A²:B² అవుతాయి. ఇవి సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్. ఏరియాస్ ఒకటి స్క్వేర్స్ అవుతాయి, సైడ్స్ పెరిమీటర్స్ ఆల్టిట్యూడ్ సేమ్ రేషియోలో ఉంటాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABC, AB is equal to 4 centimeters and in triangle PQR
PQ is equal to 3 centimeters and triangle ABC is similar to triangle PQR. Then find the ratio of areas of triangle ABC and triangle PQR. సో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉందంట, పీక్యూఆర్ అనే ఒక ట్రయాంగిల్ ఉంది. దీని 4 సెంటీమీటర్స్ సైడ్, ఇక్కడ వచ్చేసి 3 సెంటీమీటర్స్ సైడ్. సైడ్స్ రేషియో ఇచ్చాడు. సైడ్స్ రేషియో ఎంత ఇచ్చినట్లు 4:3. ఇంకా మనకు కావాల్సిందేమి ఏరియాస్ రేషియో. సైడ్స్ రేషియో A:B అయితే ఏరియాస్ రేషియో A² B². 4 4s are 16, 3 3s are 9. సో ఇది ఆన్సర్. 4² 3², 16 9. వెరీ ఈజీ బట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ క్వశ్చన్ ఎక్కువగా ఎగ్జామ్స్కి వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివి ఇంకొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ట్రై చేయండి. If the areas of two similar triangles are in the ratio 9:16, find the ratio of their perimeters. సో రేషియో ఆఫ్ ఏరియాస్ ఇచ్చాడు. ఏరియాస్ ఏమని ఇచ్చాడు 9:16. మనకు కావాల్సిందేమి పెరిమీటర్స్ కావాలి. సో ఏరియాస్ నుంచి ముందు సైడ్స్ కనుక్కుందాం. 9 ఏం రాయొచ్చు 3² అంటే 3 అవుతుంది. 3 × 3 సైడ్, ఇది 4 4s are 9 3² రాసుకోవచ్చు, 16 4² రాసుకోవచ్చు. A² B² ఫామ్ లో ఉంటే A:B అనేది సైడ్స్. సైడ్స్ ఏ రేషియోలో ఉంటే పెరిమీటర్స్ కూడా అవే రేషియోలో ఉంటాయి. సో ది ఆన్సర్ ఈస్ 3:4. చాలా సింపుల్. చూడండి, ఇంకొంచెం కష్టంగా చూద్దాం క్వశ్చన్స్ దీంట్లోనే. If the ratio of sides of two similar triangles is 3:5 and the area of first triangle is 54 square centimeters. Find the area of second triangle. ట్రై చేయండి, ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు అనేది క్వశ్చన్లో రాసుకోండి. 3:5 రేషియో అనేది సైడ్స్ రేషియో. సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి 3:5. దీని నుండి ఏరియాస్ రేషియో కనుక్కుందాం. ఫస్ట్ ఏరియాస్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. 3² 5². 3² 9, 5² 25. సో 9 పార్ట్స్ ఉండేదాని ఏరియా ఎంతనిచ్చాడు 54 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నాడు. ఫస్ట్ దాని ఏరియా 9తో 54 అంటే ఎన్ని టైమ్స్ 6 టైమ్స్. సో ఇక్కడ కూడా ఎన్ని టైమ్స్ రావాలి 6 టైమ్స్ రావాలి. 25 6 are. సో ది ఆన్సర్ ఈస్ సెకండ్ దాని ఏరియా ఎంత
150 స్క్వేర్ సెంటీమీటర్స్. రేషియో అన్నప్పుడు ఫస్ట్కి ఎంత మల్టిపుల్ అయిందో సెకండ్ కూడా సేమ్ అంతే మల్టిపుల్ కావాలి కాబట్టి 9 టైమ్స్ ఉండే ఏరియా ఉండే ఫస్ట్ ట్రయాంగిల్ది ఏరియా 54 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే 9 6 ఆర్ 54. సో సెకండ్ది ఏమవుతుంది 25 టైమ్స్ ఉంది కాబట్టి 25 ఇంటూ 6 150. సో ఇట్ ఈస్ 150 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇటువంటిది ఇంకో క్వశ్చన్ చూద్దాం. If the ratio of perimeters of two similar triangles is 1:1.5 and the area of first triangle is 36 square centimeters. Find the area of second triangle. ట్రై చేయండి సేమ్ ముందులాగే. ఫస్ట్ ఏం చేస్తారు, సైడ్స్ రేషియో ఏమి ఇచ్చారనేది చూడండి. సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి? సైడ్స్ రేషియో 1:1.5. ఫస్ట్ ఏం చేస్తా అంటే పాయింట్ తీసేస్తాను, 0 పెట్టేసుకుంటే అక్కడ పాయింట్ పోయింది కాబట్టి 5 2s are 5 3s are రేషియో లేకుండా చేసుకుంటున్నా. లేదా బై 10 అయినా పెట్టుకోవచ్చు. 1:1.5 ఏం రాయొచ్చు, 15 డివైడెడ్ బై 10. డివైడెడ్ బై 10 అంటే ఇటు సైడ్ వచ్చేస్తుంది 10:15 అవుతుంది. ఎలా చేసినా ఒకటే. 5 2s are 5 3s are క్యాన్సిల్ అవుతుంది. ఇది సైడ్స్ రేషియో మనకు కావాల్సింది. సో సైడ్స్ రేషియో అంటే సైడ్స్ ఇవ్వలేదు కదా ఇక్కడ అంటారు. పెరిమీటర్స్ రేషియోనే సైడ్స్ రేషియో. రేషియో ఆఫ్ పెరిమీటర్స్, రేషియో ఆఫ్ సైడ్స్ అండ్ రేషియో ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆర్ ఈక్వల్. సైడ్స్ రేషియో తెలుసు, ఇంకా ఏరియాస్ రేషియో అంటే స్క్వేర్ చేయాలి. 2 square is to 3 square which is equal to 4:9. 4 పార్ట్స్ ఉండే ఫస్ట్ దాని ఏరియా 36 ఇచ్చాడంటే 4 9s are కాబట్టి ఇక్కడ 9 9s are ఎంత అవుతుంది, 81 square centimeters is the answer. సో క్లియర్ కదా ఇది, 81 square centimeters. ఇంకొక క్వశ్చన్ దీనిపైన రివర్స్లో ఇస్తాను, దాని తర్వాత వేరే మోడల్కి వెళ్దాం. If the ratio of areas of two similar triangles is 4:9 and the side of first triangle is 7 centimeters. Find the side of second triangle. Find the side of second triangle. Second triangle side కనుక్కోవాలి.
ఫస్ట్ ఏమి ఇచ్చాడు అనేది చూడండి, ఏరియాస్ ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఏరియాస్ రేషియో ఎంత ఇచ్చాడు, 4:9. 4 ఏం రాసుకోవచ్చు అంటే 2 స్క్వేర్, 9 3 స్క్వేర్ రాసుకోవచ్చు. దీని నుంచి మనకి ఏమొస్తుంది, సైడ్స్ రేషియో వస్తుంది 2:3. ఫస్ట్ దాని సైడ్ ఎంత ఇచ్చాడు, 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 2 పార్ట్స్ ఉండేది 7 ఉంటే 3 పార్ట్స్ ఉండేది ఎంత, సో 2 3.5 7 అన్నప్పుడు 3 3.5 10.5 centimeters. So the answer is 10.5 centimeters. 7 లో హాఫ్ 3.5 times అయింది, 2 3.5 3 3.5. So answer is 10.5 centimeters. సో ఇది సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించింది. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ లో మొదటగా ఫస్ట్ థీరం, థేల్స్ థీరం అంటాం. దాన్నే షార్ట్ కట్ లో బీపీటీ అని పిలుస్తాం. థేల్స్ థీరం ఆర్ బీపీటీ. బీపీటీ మీన్స్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటాం. దాన్ని థేల్స్ థీరం అనే పేరుతో కూడా పిలుస్తారు. సో దీని కాన్సెప్ట్ ఏందనేది చూద్దాం. ఈ థీరంది ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి గీసిన ప్యారలల్ లైన్, ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ గీచిన ప్యారలల్ లైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఈ ప్యారలల్ టు బీసీ అనుకోండి. ఒక సైడ్కు గీచిన ప్యారలల్ లైన్ విల్ డివైడ్ ది అదర్ 2 sides ఇన్ ద సేమ్ రేషియో అంటారు. అంటే a line run parallel to one side of a triangle will divide the other 2 sides in the same ratio అంటాం. AD by DB is equal to AE by EC. సో దీన్ని థేల్స్ థీరం కాన్సెప్ట్ అంటారు. A line drawn parallel to one side of a triangle will divide the other 2 sides in the same ratio. రిమైనింగ్ 2 sides ను ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏ నుంచి డికి, డి నుండి బికి ఎంత రేషియో ఉందో సేమ్ ఏ టు ఈ, ఈ టు సికి సేమ్ రేషియో ఉంటుంది. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై సి. ఆర్ ఇలా అయినా తీసుకోవచ్చు. ఏ నుంచి బికి టోటల్ ఏబి బై ఏడి తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఇటుపక్క కూడా పూర్తి తీసుకోవాలి. ఫస్ట్ ఏసి డివైడెడ్ బై ఏఈ అవుతుంది. సో ఎలా అయినా రాసుకోవచ్చు. రేషియోస్ అన్ని ఈ సైడ్స్ ఉండే రేషియోస్ అన్ని ఈక్వల్ అవుతాయి. సో దీనిపైన మన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా మనం చేద్దాం. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. దీనికి సంబంధించి అర్థమైంది కదా. థేల్స్ థీరం అంటే లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ విల్ డివైడ్ ది అదర్ 2 sides ఇన్ ద సేమ్ రేషియో. సేమ్ రేషియోలో డివైడ్ చేస్తాయి వేరే 2 sides ను, ఒక ప్యారలల్ లైన్. అండ్ ఆల్సో దీనికి కంటిన్యూషన్ థీరం ఏమంటామంటే మిడ్ పాయింట్ థీరం అని పిలుస్తాం. ఇది కూడా ఇక్కడే నేర్చేసుకుంటే సరిపోతుంది. మిడ్ పాయింట్ థీరం. మిడ్ పాయింట్ థీరం అంటే ఏమంటే ఈ రెండు మిడ్ పాయింట్స్ అయితే డి అండ్ ఈ, ఏబికి మిడ్ పాయింట్ డి, ఏసీకి మిడ్ పాయింట్ ఈ అయితే సేమ్ థీరంలో ఈ రెండు మిడ్ పాయింట్స్ అయితే అంటే ఏడి ఎంత ఉందో డిబి అంతే ఉంది, ఏఈ ఎంత ఉందో ఈసీ అంతే ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ గీచుకున్న డిఈ అనే లైన్ ఉంది కదా, ప్యారలల్ లైన్, దిస్ విల్ బి హాఫ్ ఆఫ్ బీసీ. ఈ బీసీలో ఎగ్జాక్ట్ గా ఎంత ఉంటుంది, హాఫ్ ఉంటుంది. ఇవి మిడ్ పాయింట్స్ అయినప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా హాఫ్ ఉంటుంది. ఓకే కదా. అంటే డిఈ డివైడెడ్ బై బీసీ రేషియో అడిగితే 1:2. డిఈ డివైడెడ్ బై బీసీ ఈ రెండు సైడ్స్ రేషియో వచ్చేసి 1:2. ఒకవేళ ఏరియాస్ అడిగాడు అనుకోండి
సైడ్స్ రేషియో తెలిసినప్పుడు ఏరియాస్ రేషియో కనుక్కోవచ్చు కదా. సైడ్స్ రేషియో 1:2 ఉన్నప్పుడు ఏరియాస్ ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్, ఒకదాని లోపల ఒకటి ఉండే ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్గా ఉంటాయి, 1² 2², అప్పుడు 1:4 అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ పైన మనం ప్రాబ్లమ్స్ అనేటివి చేద్దాం. In triangle ABC, DE parallel to BC, DE parallel to BC and AD by DB is equal to 3/5, comma AC is equal to 5.6 centimeters. Find AE. సో ఇటువంటి క్వశ్చన్ థేల్స్ థీరం సంబంధించిందని మీరు కనుక్కోవాలి. ఇక్కడ ప్యారలల్ చూస్తూనే ఐడియా వచ్చేస్తుంది, ఇది థేల్స్ థీరం సంబంధించిన క్వశ్చన్. సో థేల్స్ థీరం ప్రకారం డయాగ్రామ్ వేసుకుందాము. ఏబిసి ట్రయాంగిల్లో డిఈ అనేది ప్యారలల్ అంట బీసీకి. సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది ఎగ్జామ్కు. బాగా చూడండి ఎలా చేయాల్సింది. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ఉంది. ఏడి బై డిబి ఇచ్చేసాడు 3/5 అండ్ ఏసీ ఎంత ఇచ్చాడు 5.6 సెంటీమీటర్స్. మనకు తెలిసింది ఏమంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు థేల్స్ థీరం ప్రకారం ఏఈ బై ఈసీ. సో అకార్డింగ్ టు థేల్స్ థీరం ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఏడి బై డిబి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, ఇట్ ఈస్ గివెన్ దట్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 3/5 ఈజ్ ఈక్వల్ టు ఏఈ తెలీదు, ఈసీ కూడా తెలీదు. సో ఎలా చేయాలి, టోటల్ ఏసీ ఇచ్చాడు, టోటల్ ఎంత ఇచ్చాడు, ఏసీ లెంత్ ఇచ్చాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతనిచ్చాడు 5.6. సో ఈ కాన్సెప్ట్ను పక్కన పెట్టేసి ఇంకా ఈజీగా చేయొచ్చు. రెండు మిస్ అయినాయి ఇక్కడ, ఏదో ఒకటి మిస్ అయితే కనుక్కోవడం ఈజీ, రెండు మిస్ అయినప్పుడు కొద్దిగా కష్టపడతాం. కాబట్టి ఇక్కడ చూడండి రేషియో ఏముంది 3:5, అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ వేయాలి 8 పార్ట్స్. ఇక్కడ ఉండే 8 పార్ట్స్, ఇక్కడ ఉండే 8 పార్ట్స్ ఎంత సేమ్ రేషియో కాబట్టి 5.6 సెంటీమీటర్స్. 3 + 5 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్స్. జనరల్గా అయితే ఇది ఎక్స్ అనుకుంటాం, ఇది 5.6 - ఎక్స్ అనుకొని ప్రాసెస్ చేస్తే చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి ఇటు పక్క ఉండే 8 పార్ట్స్ ఇటు పక్క ఉండే 8 పార్ట్స్కి ఈక్వల్ 5.6కు. 8 పార్ట్స్ 5.6 అయితే ఒక్కొక్క పార్ట్ ఎంత 8 1s are 8 7s are. సో ఈచ్ పార్ట్ ఈజ్ 0.7 సెంటీమీటర్స్. మనకు కావాల్సిన క్వశ్చన్ ఏమి ఏఈ. ఏఈ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే పైన ఉండే పార్ట్ ఎన్ని పార్ట్స్, ఇది 3 పార్ట్స్. సో 3 × 0.7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.1 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఎంత 2.1. సో ఈ పెద్ద ప్రాసెస్ లెంత్ ఎంత వదిలేసేయండి. ఇక్కడ 3 + 5 8 పార్ట్స్ ఈజ్ 56, 5.6 అయితే 8 7s are కాబట్టి 3 7s are 21, 2.1 డైరెక్ట్గా రాసేయచ్చు. ఇటువంటి ఇంకో క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి. In triangle ABC, LM parallel to AB, AL is equal to x minus 3, AC is equal to 2x, BM is equal to x minus 2, BC is equal to 2x plus 3. Find x. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూజ్ చేసి ఇక్కడ ఉండే x వాల్యూను కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేస్తాం, ట్రయాంగిల్ ఏబిసి వేసుకోండి. ట్రయాంగిల్ ఏబిసిలో ఎల్ఎం ప్యారలల్ టు ఏబి. సో ఏబి కింద పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకు.
ఏబిసిలో ట్రయాంగిల్ ఏబిసిలో ఎల్ఎం ఇక్కడ తీసుకుందాం. ఎల్ఎం ప్యారలల్ టు ఏబి అని ఇచ్చాడు. ఎల్ఎం ప్యారలల్ టు ఏబి. ఏఎల్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ మైనస్ 3. ఏసి మొత్తం ఇచ్చాడు టోటల్ లెంత్. టోటల్ లెంత్లో ఇది తీస్తే మీ రిమైనింగ్ లెంత్ వస్తుంది, లేదా ఏసీ అలాగే ఉన్నివ్వండి. టోటల్ లెంత్ ఉంది, ఇక్కడ టోటల్ ఇచ్చింటే రేషియో చేసుకోవచ్చు. బిఎం ఎక్స్ మైనస్ 2, టోటల్ బీసీ ఇచ్చాడు కాబట్టి రేషియో తీసుకోవచ్చు. ఏం తీసుకుందామంటే ఏఎల్ బై ఏసీ, వాడు ఇచ్చినట్టువే. ఏఎల్ అంటే ఇక్కడికి ఉండే లెంత్, ఏసీ అంటే టోటల్ లెంత్. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, బిఎం డివైడెడ్ బై టోటల్ లెంత్ బీసీ తీసుకోవాలి. ఏఎల్ ఎంత ఉంది, ఎక్స్ మైనస్ 3, ఏసీ 2x ఇజ్ ఈక్వల్ టు బిఎం ఎక్స్ మైనస్ 2 డివైడెడ్ బై బీసీ 2x ప్లస్ 3. క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం. ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ మైనస్ 2. మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 2x 2x స్క్వేర్, ఎక్స్ ఇంటూ 3 3x, 3 ఇంటూ 2x 6x మైనస్ 3 ఇంటూ 3 9. 2x ఇంటూ x 2x స్క్వేర్, 2x ఇంటూ 2 4x. సో 2x స్క్వేర్ క్యాన్సల్. మిగతా అన్ని అటు సైడ్ పంపించండి, లేదా ఇటు సైడ్ తెచ్చుకోండి. 3x లో 6x పోతే మైనస్ 3x, మైనస్ 4x ఇటు సైడ్ వస్తే ప్లస్ 4x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 9 బికమ్స్ ప్లస్ 9. 4x మైనస్ 3x is x. x is equal to 9. So the answer is x is equal to 9. చిన్న క్యాల్కులేషన్, పెద్దదేం కాదు. డయాగ్రామ్ ను చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో థేల్స్ థీరం అప్లై చేసాము, రేషియో తీసుకున్నాము. రేషియోస్ ఈక్వల్ అని హాఫ్ సైడ్ అన్న రేషియో తీసుకోవచ్చు, ఫుల్ కన్నా తీసుకోవచ్చు. దాని నుంచి మనం కావాల్సిన ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. సో ఈ విధంగా థేల్స్ థీరం యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ వాల్యూస్, మిస్సింగ్ వాల్యూస్ మనము కనుక్కోవచ్చు. థేల్స్ థీరం తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఏదని చెప్పాలంటే పైథాగరస్ థీరం. అందరికి తెలిసింది ఇది. సో జామెట్రీకి సంబంధించి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది అనేది చూద్దాం. దాని నుంచి ఇంకా అప్లికేషన్స్ ఏముంటాయి అనేది చూద్దాం. పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి if B is right angled then AC square is equal to AB square plus BC square. ఇది అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ రైట్ యాంగిల్ వేరే చోట ఉందనుకోండి, రైట్ యాంగిల్ అనేది బి దగ్గర లేదు, రైట్ యాంగిల్ అనేది ఏ దగ్గర ఉంది, అప్పుడు ఎలా? సో రైట్ యాంగిల్ అనేది ఏ దగ్గర ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే రైట్ యాంగిల్ కు ఆపోజిట్ ఉండే సైడ్, లాంగెస్ట్ సైడ్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. క్వశ్చన్ ఇలా ఇచ్చి, నేను బాక్స్ లో ఇచ్చా కదా, క్వశ్చన్ ఇలా ఇచ్చి ఎక్కడ రైట్ యాంగిల్ ఉంది అని అడుగుతాడు క్వశ్చన్. ఎలా కనుక్కోవాలి? సెంటెన్స్ చూసి డయాగ్రామ్ వేయకుండా ఈ క్వశ్చన్ చూసి రైట్ యాంగిల్ ఎలా కనుక్కోవాలి, ఈ క్వశ్చన్ చూసి రైట్ యాంగిల్ ఎలా కనుక్కోవాలి. జస్ట్ మీరు చూడాల్సింది ఏమంటే ఈ కొంచెమే, బీసీ స్క్వేర్ ను చూస్తే చాలు. బీసీలో ఏబీసీలో ఏం మిస్ అయింది? బీసీ అంటే ఏ మిస్ అయింది. సో యాంగిల్ ఏ ఇస్ 90 degrees. ఇక్కడ ఏసీ స్క్వేర్ ఉంది, ఏబీసీలో ఏం మిస్ అయింది? ఏసీ స్క్వేర్ అంటే బి మిస్ అయింది. సో యాంగిల్ బి ఇస్ ఈక్వల్ టు 90 degrees. ఈ విధంగా ఇంకొక ఈక్వేషన్ ఇస్తాను చూడండి, దాంట్లో రైట్ యాంగిల్ ఏదో చెప్పండి. ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ అంటే ఇక్కడ ఏబి ఉంది కాబట్టి రిమైనింగ్ ఏది? సి. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ ఏబి ఉంది కాబట్టి ఇంకా లేనిది యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. ఇలాగే స్మాల్ లెటర్స్ తో సైడ్స్ ఇస్తే ఎలా చేయాలి అంటే ఏబి అనేది ఏబి అని ఇవ్వకుండా ఎలా ఇస్తాడనేది చూద్దాం. ఏకు ఆపోజిట్ గా ఉండేది జనరల్ గా ఏం రాసుకుంటామంటే స్మాల్ ఏ అని రాస్తాం. బికి ఆపోజిట్ గా ఉండేది స్మాల్ బి, సికి ఆపోజిట్ గా ఉండేది స్మాల్ సి. ఇక్కడ బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే
బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, దెన్ విచ్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ అంటాడు. ఇక్కడ 90 degrees ఉండే యాంగిల్ ఏది అంటాడు. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోకుండా స్మాల్ బిని, స్మాల్ సిని, స్మాల్ ఏని కన్వర్ట్ చేసుకోకుండా ఈజీగా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ దీనికి సంబంధించిందే కదా ఈ క్వశ్చన్. ఏమి బి స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్కి సంబంధించింది. బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో బి అనేది హైపోటెనస్ అవుతుందంటే దానికి ఆపోజిట్లో ఏముంది చూడండి, క్యాపిటల్ బి. సో ఇక్కడ ఏదైతే ఉందో అది స్మాల్ లెటర్ను దేంట్లోకి రాసుకోవాలి, క్యాపిటల్ లెటర్ రాసుకుంటే అదే రైట్ యాంగిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్, సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చాడు. దెన్ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది రైట్ యాంగిల్? సి దగ్గర రైట్ యాంగిల్. అలా కాకుండా ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, రైట్ యాంగిల్ ఎక్కడ ఉన్నట్లు? ఏ దగ్గర రైట్ యాంగిల్ ఉన్నట్లు. ఈ విధంగా మనం రైట్ యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కనుక్కోవచ్చు. దీంతో పాటు కొన్ని ట్రిప్లెట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి మనం. సో ట్రిప్లెట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? కొన్ని ట్రిప్లెట్స్ గుర్తుంటే దాని మల్టిపుల్స్ కూడా ట్రిప్లెట్స్ అవుతాయి. కాబట్టి 3, 4, 5 ట్రిప్లెట్, 5, 12, 13 ఒక ట్రిప్లెట్, 7, 24, 25 ఒక ట్రిప్లెట్. సో 8th ఏమైనా ట్రిప్లెట్ వస్తుందో చూడండి. సో ట్రిప్లెట్ 8 తో 8 8s are 64, 17 17s are 289. తీసేస్తే 5, 2 2 5. సో 8, 15, 17 ఒక ట్రిప్లెట్. రెండు సైడ్స్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మూడో సైడ్ స్క్వేర్ వస్తే దాన్ని ట్రిప్లెట్. రెండు సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మూడో సైడ్ స్క్వేర్ వస్తే మనం దాన్ని ఏమని పిలుస్తాం? మనం పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటారు. సో ఈ ట్రిప్లెట్స్ ఖచ్చితంగా మనకు రావాలి. ట్రిప్లెట్స్ కొన్ని వస్తే వీటి మల్టిపుల్స్ అన్ని ట్రిప్లెట్సే. వీటి మల్టిప్లికేషన్ 3 2s are, 4 2s are, 5 2s are, ఇది ట్రిప్లెట్ అంటే రైట్ యాంగిల్ సైడ్స్ అని. 5 2s are, 12 2s are, 13 2s are, ఇది ట్రిప్లెట్. 7 2s, 24 2s, 25 2s. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ట్రిప్లెట్స్ అవుతాయి. ఇంటూ 3 చేసినప్పుడు ట్రిప్లెట్స్ వస్తాయి, ఇంటూ 4 చేసినా ఏది చేసినా కూడా రైట్ యాంగిల్ సైడ్సే వస్తాయి ఇక్కడ. సో ఈ ట్రిప్లెట్స్ అనేవి మినిమం గుర్తుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ పైన ఇంకా అప్లికేషన్ ఇంకా ఏం చేస్తాడు అనేది ఒకసారి చూద్దాము. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తెలిసిందే కదా, ఇది మనకు ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏకి ఎదురుగా ఉండేది స్మాల్ ఏ, బికి ఎదురుగా ఉండేది స్మాల్ బి, సికి ఎదురుగా ఉండేది స్మాల్ సి. అలా అవుతూ ఇక్కడి నుంచి మళ్ళీ పర్పెండిక్యులర్ గీసుకుంటే ఇలాగా బి నుండి ఏసీ పైకి ఒక పర్పెండిక్యులర్ గీసుకుంటే 90 degrees, ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 90 degrees పర్పెండిక్యులర్. దీని లెంత్ పి అనుకుంటే, సో ఇంపార్టెంట్ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాల్సినట్టు చూడండి. దీని రిజల్ట్ పి అనుకుంటే మనకేమవుతుందంటే ఈ పి ఇంటూ లాంగెస్ట్ సైడ్ బి, పిబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. పిబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఏను సిను మల్టిప్లై చేసినా అంతే వస్తుంది. పి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి. సో ఇంపార్టెంట్ రిజల్ట్ టు బి రిమెంబర్డ్, పి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి. దీంతో పాటు ఇంకో రిజల్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 1/p² చేస్తే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ను రెసిప్రోకల్ చేసి స్క్వేర్ చేస్తే, రెసిప్రోకల్ చేసి స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే ఈ రెండు సైడ్స్ స్క్వేర్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే 1/a² ప్లస్ 1/c². సో ఇదే ట్రయాంగిల్ ఈ విధంగా ఉంటాయి ఏబిసి అనేది. అప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఏబిసి ఎలా ఉందంటే సి దగ్గర రైట్ యాంగిల్ ఉంటూ ఏబి ఇక్కడ ఉంటాయి, సికి ఎదురుగా ఉండేది స్మాల్ సి, ఏకి ఎదురుగా ఉండేది స్మాల్ ఏ, బికి ఎదురుగా ఉండేది స్మాల్ బి,
ఇక్కడ పర్పెండిక్యులర్ పి అయితే అప్పుడు రిజల్ట్స్ ఏమైతాయి చూడండి. పిసి ఇజ్ ఈక్వల్ టు ఏబి. బట్టి కొట్టద్దండి, ఇక్కడ ఉండేది మల్టిప్లై చేస్తే రిమైనింగ్ 2 మల్టిపుల్స్ కి ఈక్వల్ అవుతుంది. పిసి ఇజ్ ఈక్వల్ టు ఏబి. ఇంకోటి ఏమి 1/p² ఇజ్ ఈక్వల్ టు, ఇది ఒక్కటి కాకుండా రిమైనింగ్ సైడ్స్ రెసిప్రోకల్ స్క్వేర్ 1/a² ప్లస్ 1/b². సో ఈ రెండు రిజల్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అని చెప్పుకుంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అవసరమైతే మనకు ప్రాబ్లమ్స్ లో కూడా ఈ 1/p² ఇజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అనే ఫార్ములా బేస్డ్ మనకు యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవి ఎలా చేయాలనేది గుర్తు రావాలంటే మీకు ఈ కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. సో ఏం కాన్సెప్ట్ ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంకో పర్పెండిక్యులర్ వేసి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తో ఫార్మ్ చేసినప్పుడు అందులో ఉన్న కాన్సెప్ట్ వచ్చేసి పిసి ఇజ్ ఈక్వల్ టు ఏబి అండ్ 1/p² ఇజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b². ఎప్పుడంటే స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అండ్ సి ఇస్ ద రైట్ యాంగిల్ ఉన్నప్పుడు ఇలా చేయాలి, బి రైట్ యాంగిల్ ఉన్నప్పుడు ఇటు పక్కది సి రైట్ యాంగిల్ ఉన్నప్పుడు. సో ఏది రైట్ యాంగిల్ ఉన్నా కూడా మనం మల్టిప్లై చేయాల్సింది ఏది అనేది మనకు తెలిస్తే చాలు. ఈ పిని సితో మల్టిప్లై చేస్తే ఈ రెండు వస్తాయి, ఏ ఇంటూ బి. ఎందుకు అనేది అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేసుకుంటే వచ్చేస్తాయి. సో సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించి అండ్ పైథాగరస్ థిరం సంబంధించి కొన్ని అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేది చేద్దాము. సో ఇంపార్టెంట్ మోడల్ ఇప్పుడు చెప్పే క్వశ్చన్ కూడా, ఏ పర్సన్ 1.65 meters tall casts a shadow of 1.8 meters. At the same time, a lamp post casts a shadow of 5.4 meters. Find the height of lamp post. చూడండి ఎలా చేయాలనేది క్వశ్చన్. సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఇది. వీటి అప్లికేషన్, సిమిలర్ ట్రయాంగిల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది వర్డ్ ప్రాబ్లమ్స్ లో, సెంటెన్స్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. ఒక పర్సన్ ఉన్నాడంట, 1.65 meters టాల్ ఉన్నాడు. అతని షాడో ఎంత దూరం పడుతోంది? 1.8 meters పడుతుంది షాడో. సేమ్ టైంలో ఇంకొక ల్యాంప్ పోస్ట్ ఉందంట పెద్దది ఇక్కడ, దాని షాడో కూడా ఇటు సైడ్ పడుతోంది. ఈ షాడో లెంత్ తెలియదు మనకు. షాడో లెంత్ తెలీదా? షాడో ఇచ్చాడు చూడండి. ల్యాంప్ పోస్ట్ క్యాస్ట్ ఏ షాడో, షాడో లెంత్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5.4 centimeters. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్. హైట్ కనుక్కోవాలి. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ చూడండి, సేమ్ టైంలో కాబట్టి రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ ట్రయాంగిల్. సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ప్రకారం రేషియో ఆఫ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఫస్ట్ది 1.65 divided by h is equal to 1.8 divided by 5.4. సో రెండింటికి సేమ్ పాయింట్ ఉంది కాబట్టి రిమూవ్ చేయొచ్చు. 18 1s are 18 3s are క్యాన్సిల్ పోతే క్రాస్ మల్టిప్లై చేస్తే h is equal to 1.65 into 3 అవుతుంది. 3తో మల్టిప్లై చేస్తే 3 5s are 15, 3 6s are 18 plus 1 19, 3 1s are 3 plus 1 4. So the answer is 4.95 meters. చూడండి సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ యూజ్ చేసేసాము. ఇట్ ఈస్ 4.95 meters. ఇటువంటిది ఇంకో క్వశ్చన్ ఇస్తాను, మీరు చేయండి. ఏ ఫ్లాగ్ పోల్ 4 meters tall casts a 6 meter shadow. At the same time,
a nearby building casts a shadow of 24 meters. How tall is the building? ట్రై చేయండి మీరు. ఇంతకుముందు చేసిన క్వశ్చన్ లాంటిదే సేమ్. బిల్డింగ్ హైట్ కనుక్కోవాలి. ఆన్సర్ చేశారా? చూద్దాం దీని ఆన్సర్ ఏమొస్తుంది అనేది. క్వశ్చన్లో ఏమన్నాడు? 4 meters టాల్ ఉండే బిల్డింగ్ షాడో ఎంత ఉంది? 6 meters. 4 meters టాల్ ఉండే ఫ్లాగ్ పోల్ 6 meters ఉంది షాడో. 4, 6. ఇంకో బిల్డింగ్ హైట్ తెలీదు, దాని షాడో 24 ఉంది. ఇక్కడ చూస్తూనే చెప్పొచ్చు 6 times 4 24 కాబట్టి 4 times 4 ఎంత? 16. డైరెక్ట్గా 16 అని చెప్పేసేయచ్చు. లేదు చేయాలంటే చేయొచ్చు. 4 divided by h is equal to 6 divided by 24. 6 1s are 6 4s are cancel పోతే h is equal to 4 4s are 16. So the answer is 16 meters. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన క్వశ్చన్ చేద్దాం. The hypotenuse of a right triangle అన్నా right angled triangle అన్నా రెండు ఒకటే. Of a right triangle is 6 meters more than twice of the shortest side. If the third side is 2 meters less than the hypotenuse, find the sides of the triangle. ఆప్షన్స్ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆప్షన్స్ లేవు కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది. సో ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంది అనే కండిషన్స్ ఇచ్చాడు. ఇందులో ఒకటి షార్టెస్ట్ సైడ్, ఇంకొకటి లాంగెస్ట్ సైడ్. లాంగెస్ట్ సైడ్ మనకు తెలిసిందే హైపోటెనస్ అని. ది హైపోటెనస్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఈస్ 6 more than twice the shortest side. సో ఇది షార్టెస్ట్ సైడ్ అనుకుందాం. ట్వైస్ కు 6 ఎక్కువ లాంగెస్ట్ సైడ్. అండ్ ది థర్డ్ సైడ్ ఈస్ 2 meters లెస్ దాన్ ది హైపోటెనస్. హైపోటెనస్ కంటే 2 meters తక్కువ ఇటు పక్కది. సో 2x + 6 లోంచి 2 తీసేస్తే 2x + 4. ఓకే కదా. ఇది షార్టెస్ట్ సైడ్ తెలియదు, x అనుకున్నాను. లాంగెస్ట్ సైడ్ దాని డబుల్ కు 6 ఎక్కువ. నెక్స్ట్ ఇంకో థర్డ్ సైడ్ ఎంతంట? దీనికంటే 2 తక్కువ. ఇక ఆప్షన్స్ ఉంటే చాలా సింపుల్. ఇది ఆప్షన్స్ ఉంటే ఆప్షన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఏ ట్రిప్లెట్ ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. 3 sides కావాలి కదా. 3 sides ఆప్షన్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. 12, 24, 26, 10, 15, 25, 10, 24, 26, 10, 18, 26. ఇలా ఇస్తే ఏం చేయాలి మనము?
సో అన్నిటికంటే చిన్నది ఏదో చూసుకోవాలి దీంట్లో. ఎక్స్ 12. సరే 12 చిన్నది తీసుకుంటే 12ను డబుల్ చేసి 4 యాడ్ చేస్తే ఎంత? 12ను డబుల్ చేస్తే 24. 24కు 4 యాడ్ చేస్తే 28. లేదు ఇక్కడ ఆప్షన్స్లో, రాంగ్. తర్వాత సెకండ్ తీసుకుందాం. అన్నిటికంటే చిన్నది ఏది? 10. 10 ఇక్కడ వేస్తే 20. 20 + 4 24. ఇక్కడ లేదు, తప్పు. ఇక్కడ అన్నిటికంటే చిన్నది ఏది? 10. 20 + 4 24 ఉంది. ఇంకోటి చూడదు, 2 ఎక్కువ దీనికంటే 26. ఎస్, కరెక్ట్. ట్రిప్లెట్. అది కాక ట్రిప్లెట్ ఉంది ఇక్కడ, 10, 24, 26 అనేది ట్రిప్లెట్. కాబట్టి ఇలా ఆప్షన్స్ని బట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు. ఆప్షన్స్ లేకపోతే ఎలా చేయాలి అంటే ఫార్ములా AC² = AB² + BC². రైట్ యాంగిల్ ట్రయాంగిల్. AC² అంటే 2x + 6 హోల్ స్క్వేర్ = AB² 2x + 4 హోల్ స్క్వేర్ + BC² x². దీంట్లోంచి x వాల్యూ కనుక్కోవాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేసుకొని. అప్పుడు x వాల్యూ 10 వస్తుంది మనకు. సో ఇంత ప్రాసెస్ లేకుండా ఆప్షన్స్ను చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఆన్సర్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇటువంటి క్వశ్చన్స్ అన్ని మ్యాక్సిమం ఆప్షన్స్ చెక్ చేస్తేనే ఆన్సర్లు మనకు ఈజీగా వచ్చేస్తాయి.